బాట వేసినటువంటి పాట. తన సాహిత్యంతో ఎంతో మంది మనసులను గెలుచుకున్నారు. ఒక నిరక్షరాస్యుడు, ఆయన ఏం చదువుకోలేదు, ఎప్పుడు కూడా తను చదువుకోలేదని చెప్పుకోవడానికి ఆయన ఎక్కడ కూడా తక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. ఆయన ఇటు మనం కనుక చూస్తే ప్రస్తుతం ఉమ్మడి అంటే గతంలో ఉమ్మడి జిల్లాలు ఉండేవి. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా సిద్దిపేట దగ్గర మద్దూరు అనేటువంటి మండలంలో జన్మించాడు. ప్రస్తుతం అది జనగామ జిల్లాలో ఉంది. సో ఆయన తెలంగాణలో కనుక మనం చూస్తే ఆసు కవిత్వం అంటారు. సో ఆసు కవిత్వం చెప్పడంలో అందశ్రీ చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆసు కవిత్వం అనేటువంటి తెలంగాణలో ప్రధానంగా ఇటు పల్లె వాతావరణంలో ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే పల్లెల మీద ప్రకృతి మీద పాటలు రాస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఆసు కవిత్వంలో చెప్తూ ఉంటారు. సో ఆయన గత కొన్ని రోజులుగా కొంత అస్వస్థతకు గురవుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇవాళ ఉదయం 7:20 ఆయన హైదరాబాద్ లో లాలాగూడలో నివసిస్తారు. సో ఆయనకు 9 సంతానం. సో కొడుకు దగ్గరే ఉంటారు. సో ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకున్నారు. సో ఇవాళ ఉదయం 7:20 అక్కడే ఉన్న గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే డాక్టర్స్ పల్స్ చెక్ చేసి ఆయన మరణించినట్టుగా అధికారికంగా ప్రకటించారు. సో ఆయన మరణ వార్త విన్న తర్వాత ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు అందశ్రీకి చాలా ఒక మంచి సంబంధాలున్నాయి. సో ఆయన తెలంగాణ ఉద్యమంలో ఈ ఉద్యమ సందర్భంగా జయ జయ హే తెలంగాణ గీతం రాసినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని కీరవాణితో ట్యూన్ చేయించి అధికారిక రాష్ట్ర గీతంగా ఆయన ప్రకటించారు. సో అందశ్రీకి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ₹1 చెక్ కూడా ఇచ్చి ఆయనని సన్మానించారు. సో ఆ సందర్భంగా అందశ్రీ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు ఇప్పటికి కూడా మన కళ్ళ ముందరనే ఉంటాయి. సో మొత్తం మీద ఆయన మృతి అనేటువంటిది ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక తీరని లోటుగా మనకు చెప్పుకోవచ్చు. సో ఆయనతో అనేక మందికి, అంటే రాజకీయ ప్రముఖులకే కావచ్చు, సినిమా వాళ్ళకే కావచ్చు, లేదా ఇతరత్ర కళాకారులకే కావచ్చు, సాహితీవేత్తలకు కావచ్చు, చాలా అనుబంధం ఉంది. సో ఆయన చరిత్ర కనుక, జీవిత చరిత్ర కనుక చూస్తే ఒక అనాథ, తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, తల్లి తల్లి అందశ్రీతో చిన్న చిన్న పనులు చేసేది. సో అందశ్రీ గొర్రెల కాపరిగా పనిచేశాడు. సో ఆయన నిరక్షరాస్యుడు, ఎక్కడ కూడా చదువుకోలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఇటు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, అంటే ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా గానీ అందశ్రీ అక్కడికి వెళ్లి ప్రధానంగా తెలుగు సాహిత్యాన్ని, అలానే ముఖ్యంగా ఈ పల్లె సాహిత్యాన్ని ఆయన ఎక్కువగా అక్కడ తన పాటల రూపంలో, సాహిత్యం రూపంలో ఎప్పటికప్పుడు ఆయన ప్రదర్శిస్తూ వస్తాడు. సో మొత్తం మీద అందశ్రీ మరణ వార్త ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా ఒకంత దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంఘటనగానే మనకు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు ఒక తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప వ్యక్తి మరణించడం అనేటువంటి తెలుగు సాహిత్యానికి తీరని లోటుగా చెప్పవచ్చు. పవన్. రైట్, ఓకే నవీన్. రైట్, ఇక అందశ్రీ లేరు అనే వార్తను ఇటు యావత్